గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1055. ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి నిన్న నైట్ ఇండియా ఆపరేషన్ సింధూర్ అమలు చేసింది కదా. సో దాంతో అంటే వార్ లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి కదా. ఈ టైంలో చాలా మంది ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండడంతో దీని రిలేటెడ్గా అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలన్న దాని గురించి మార్నింగే డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోని అయితే రిఫర్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వాటితో పాటు నిన్న ఇండియా అండ్ యూకే మధ్యన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కంక్లూడ్ అయింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల ఎటువంటి కంపెనీస్ లాభపడబోతున్నాయి అన్న దాని గురించి కూడా ఈరోజు డైలీ మనుషులు అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. డైలీ మనుషులను స్టార్ట్ చేసే ముందు మన స్టెప్ కౌంట్ నెంబర్ కూడా మాట్లాడుకోవాలి కదా. నిన్న నా స్టెప్ కౌంట్ అయితే 8,000 క్రాస్ అయింది. మీ స్టెప్ కౌంట్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనుషులు ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 105 పాయింట్స్ పెరిగి 80,746 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ పెరిగి 24,414 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.37% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.15% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.63% పెరిగింది. అండ్ ఈ రోజు మనం మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ఒకటి నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఫైనల్లీ ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఫైనలైజ్ అయింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా 2030 కల్లా బోత్ కంట్రీస్ మధ్యన $120 బిలియన్ వరకు ట్రేడ్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వలన మన ఇండియాకి చెందినటువంటి ఏ కంపెనీస్ లాభపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. దీంతో పాటు మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే నిన్న నైట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన మన ఇండియా ఆపరేషన్ సింధూర్ అమలు చేసింది కదా. సో ఈ ఆపరేషన్ సింధూర్ అమలు చేసిందన్న తర్వాత మార్నింగ్ చూసినట్లయితే SGX నిఫ్టీ కొంత నెగిటివ్ లోనే ట్రేడ్ అయింది. సో జనరల్లీ వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మార్కెట్స్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి కదా. అండ్ చాలా మంది పానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండడంతో ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఒకవేళ వార్ జరిగినట్లయితే మార్కెట్ మీద ఉండేటువంటి ఇంపాక్ట్ రిలేటెడ్ గా క్లియర్ గా ఒక వీడియోని అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాం. అంటే ఈ వీడియోలోని ప్రీవియస్ గా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఎన్ని సార్లు వార్ జరిగింది, ఆ వార్ టైంలో మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, దాని తర్వాత 3 months అండ్ 1 year కి మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి కూడా ఆ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ వార్ జరిగిన ప్రతిసారి అంటే మనం చూసినట్లయితే వార్ జరిగినప్పుడు మార్కెట్ పైన కొంత ఇంపాక్ట్ పడింది, కానీ దాని తర్వాత 1 year కి మన మార్కెట్స్ లోని బాగానే రికవరీ చూసాం. అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ చూసాం కదా. ప్రెసెంట్ మార్కెట్ కూడా మరీ అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో కూడా లేదు. సో ఒకవేళ ఇప్పుడు వార్ జరిగింది అనుకోండి, ఆబ్వియస్ గా వారి యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన అయితే ఉంటుంది. కాకపోతే ఈ టెన్షన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా ముగిసిపోయాయి అనుకోండి, దాంతో మార్కెట్ లోని మనకి తిరిగి రికవరీ అనేది కనబడుతుంది. అండ్ దట్టు లాంగ్ టర్మ్ వ్యూ తో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారో ఒకవేళ వార్ జరిగినా కూడా వాళ్ళు భయపడాల్సినటువంటి పని లేదు. ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళపైన ఈ టైంలో కొంతవరకు ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లోని ట్రేడర్స్ కొంతవరకు జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ ప్రెసెంట్ మన ఇండియా అయితే ఆపరేషన్ సింధూర్ అమలు చేసిన తర్వాత పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఏవో స్టేట్మెంట్స్ ఇస్తానే ఉన్నది. మేము కూడా మీ మీద తిరిగి అటాక్ చేస్తాం, ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తానే ఉన్నది. ఇప్పుడు కూడా అంటే ఈ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ అయితే మేమైతే తిరిగి స్టేట్మెంట్స్ ఇస్తాం అనేది చెప్పి వాళ్ళకి చెందినటువంటి మినిస్టర్స్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ మన మీద అటాక్ చేద్దాం అనుకున్నా మన ఇండియా పాకిస్తాన్ ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే మనం చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాం. అండ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి మనం ముందుగా కూడా మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ ఎకానమీ చాలా వీక్ గా ఉన్నది. అండ్ ఈవెన్ మన ఇండియాతోని డైరెక్ట్ గా వార్ లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా కూడా వాళ్ళు డైరెక్ట్ గా మన ఇండియాతోని వార్ చేసేటువంటి సత్తా పాకిస్తాన్ కి అయితే లేదు. సో దీంతోనే మార్నింగ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత కొంతవరకు SGX నిఫ్టీలోని ప్రెషర్ కనపడినా కూడా మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లో గ్రాడ్యువల్లీ రికవరీ కనపడి ఆల్మోస్ట్ ఈ రోజు సెషన్ లో మన మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. నో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే టెన్షన్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అయ్యాయో దీంతో వార్ జరుగుతుందా లేదా అని ఎవరు చెప్పలేం. ఒకవేళ వార్ జరిగినా కూడా దాని యొక్క ఇంటెన్సిటీ ఎంతలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. ఒకవేళ ఇంటెన్సిటీ కొంత ఎక్కువగా ఉన్నది అనుకోండి మార్కెట్ లో కొన్ని రోజులు ప్రెషర్ కంటిన్యూ అవ్వచ్చు. అలా కాకుండా కొంతవరకు త్వరగానే ఇది ముగిసిపోయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ కూల్ ఆఫ్ కూడా అయిపోవచ్చు. బట్ ఒకవేళ వార్ జరిగి మార్కెట్ పడినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన మార్కెట్స్ అయితే బాగానే రికవర్ అవుతాయి. ఎందుకంటే మన ఎకానమీ రిలేటెడ్ గా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. ప్రెసెంట్ మన ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉన్నది. ఒకవేళ వార్ జరిగినట్లయితే ఎకానమీ పైన కొంత ఇంపాక్ట్ పడుతుంది. బట్ వార్ ముగిసిపోయిన తర్వాత తిరిగి మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతో లాంగ్ పీరియడ్ లోని మన మార్కెట్స్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్టు అనిపించినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం
మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఇండియా యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్గా నెగోషియేషన్స్ ఆల్మోస్ట్ చాలా టైం నుంచి నడుస్తున్నది. ఇప్పటికి లాస్ట్ 3 years లోని 14 రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగిన తర్వాత ఫైనల్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఫైనలైజ్ అయింది. నో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం వలన మన కంట్రీకి చెందినటువంటి ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయంటే ఆబ్వియస్లీ మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినట్లయితే టెక్స్టైల్ కంపెనీస్ అయితే దీనివల్ల లాభపడబోతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గా మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ అండ్ అలాగే చైనా మనకన్నా కూడా ఈ టెక్స్టైల్ సెక్టర్ లోని కొంత అడ్వాంటేజ్ ని పొందేవి. బట్ ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వలన టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాస్టిక్ గా తగ్గుతాయి. కాబట్టి బంగ్లాదేశ్ అండ్ చైనాతో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు బెటర్ పొజిషన్ కి వెళ్తాం. దాంతో మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే యూకే కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో ఆ టెక్స్టైల్ కంపెనీస్ కి దీని వలన మంచి ఆపర్చునిటీ దొరకబోతుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఎస్పీ అప్రల్స్ కావచ్చు, ఇటువంటి చాలా స్టాక్స్ లోనే పాజిటివ్ మూమెంట్ చూసాం. ఈవెన్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన ఇండియన్ అప్రల్ కంపెనీస్ కి $1 billion వరకు ఇంక్రిమెంటల్ ఆపర్చునిటీ అయితే ఓపెన్ అవుతున్నదని, అండ్ అంతేకాకుండా చైనా అండ్ బంగ్లాదేశ్ తో కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు కాంపిటీషన్ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. అండ్ వీటన్నిటి వలన గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి యూకే నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ కంట్రిబ్యూషన్ ప్రెసెంట్ అయితే 5% ఉన్నది, అది డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓన్లీ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అనే కాదు, రిమైనింగ్ కంపెనీస్ కూడా దీని వల్ల లాభపడబోతున్నాయి. నో యాక్చువల్లీ మార్కెట్ అంతా కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ సైడ్ ఫోకస్ చేస్తుంది, కానీ ఒక ఇండస్ట్రీని అయితే బాగానే ఇగ్నోర్ కొట్టేసింది. దానిలో మనం మాట్లాడుకోవాలనుకున్నట్లయితే ఆల్కహాల్ అండ్ బ్రెవరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అయితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బాగానే లాభపడబోతున్నాయి. దాంట్లో కూడా మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు దీని వల్ల భారీగా లాభపడబోతున్నారు. వీళ్ళ ప్రమోటర్ అయినటువంటి డియాజో వాళ్ళు యూకే నుంచి ప్రీమియం విస్కీ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా వాటిపైన విధిస్తున్నటువంటి ట్యాక్స్లు తగ్గుతాయి. కాబట్టి వాటిని మన ఇండియాలోకి వీళ్ళు చీప్ గా ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అలా చేసుకోవడం ద్వారా వీళ్ళ ప్రీమియం విస్కీ సేల్స్ ఇండియాలో బాగా జరిగాయి అనుకోండి, దానివల్ల యునైటెడ్ స్పిరిట్స్ అయితే లాభపడబోతుంది. యునైటెడ్ స్పిరిట్స్ తో పాటు రాడికో కైతాన్ కావచ్చు అండ్ రిమైనింగ్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపెనీస్ కూడా దీని వల్ల లాభపడబోతున్నాయి. అండ్ వీటితో పాటు మన ఇండియా యూకేకి చెందినటువంటి ఆటో కంపెనీస్ పైన ప్రీవియస్ గా ఏదైతే 100% టారిఫ్స్ విధించిందో ఆ టారిఫ్స్ ఇప్పుడు 100% నుంచి 10% కి తగ్గనున్నాయి. దీంతో మన కంట్రీలోకి యూకేకి చెందినటువంటి ప్రీమియం వెహికల్స్ అయితే ఇంపోర్ట్ చేస్తారు. సో ఆ వెహికల్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఆ వెహికల్స్ యొక్క సేల్స్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీనిలో మనం చూడాలంటే టాటా మోటార్స్ వాళ్ళు అయితే దీనివల్ల బెనిఫిట్ పొందబోతున్నారు. టాటా మోటార్స్ వాళ్ళు జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ అయితే మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తారు కదా, సో టాటా మోటార్స్ వాళ్ళు దీనివల్ల బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఇది మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇండియన్ ఐటీ ఫర్మ్స్ అండ్ ప్రొఫెషనల్స్ కి ఈజీగా యూకే లోకి ఎంట్రీ అయితే దొరుకుతుంది. దీని ద్వారా యాన్యువల్లీ 60,000 వరకు కూడా ఐటీ ప్రొఫెషనల్స్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నారు. సో దీని ద్వారా ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు అండ్ రిమైనింగ్ ఐటీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా దీని వల్ల లాభపడబోతున్నాయి. అండ్ వీటితో పాటుగా ఫార్మా సెక్టర్ లోని రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి కూడా కొంత ఈజీ అవుతాయి కాబట్టి ఫార్మా సెక్టర్ కి కూడా బెనిఫిట్ దొరకనున్నది. అండ్ వీటితో పాటు ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ సెక్టర్, అగ్రి ఫుడ్ సెక్టర్ అండ్ అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కూడా మన కంట్రీ నుంచి పెరగచ్చు. కాబట్టి ఈ సెక్టర్స్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా దీనివల్ల లాభపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గానే జెన్సాల్ కేసు చూసాం కదా, ఈ జెన్సాల్ కేసులోని ప్రమోటర్స్ ఇన్వెస్టర్స్ అయితే చాలా దారుణంగా మోసం చేశారు. వీళ్ళ కంపెనీకి చెందినటువంటి ఫండ్స్ ని వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా వీళ్ళ పర్సనల్ యూసేజ్ కది కూడా యూజ్ చేసుకుని దారుణంగా దొరికిపోయిన దగ్గర నుంచి మనకి జెన్సాల్ స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. దీంతో వీళ్ళ ప్రమోటర్స్ ని సెబీ అయితే ఈక్విటీ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేసింది. ఇది మనందరికీ తెలుసు కదా. ఈ జెన్సాల్ లాంటి మరొక కంపెనీ ఇప్పుడు బయటపడింది. ఈ కంపెనీ పేరు సినాప్టిక్స్ టెక్. ఇది ఒక ఎస్ఎంఈ కంపెనీ. ఈ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్ తో పాటుగా మర్చెంట్ బ్యాంకర్ కూడా ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేశారో ఆ ఫండ్ అయితే వీళ్ళు మిస్యూజ్ చేసినట్టుగా సెబీ గుర్తించడంతో ఈ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్స్ తో పాటు ఈ మర్చెంట్ బ్యాంకర్ వీళ్ళందరిపైన కూడా సెబీ రిస్ట్రిక్షన్స్ విధించి వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ అయితే సెబీ ఇప్పుడు కండక్ట్ చేస్తుంది. సో ఇటువంటి కంపెనీస్ మార్కెట్ లోని చాలా సార్లు వస్తుంటాయి, చాలా మంది ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తుంటాయి కూడా. సో అందుకని ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేయాలి. ఓన్లీ వాళ్ళ P&L ఇదే చూడకుండా వాళ్ళ బ్యాలెన్స్ షీట్, వాళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ప్రమోటర్ యొక్క ఇంటిగ్రిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేసిన తర్వాత ఆ కంపెనీ మనకు నచ్చినట్లయితే ఇన్వెస్ట్ చేయాలి తప్ప
మార్కెట్ లోని న్యూస్ ఆధారంగా చూసి ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక్కోసారి మనం నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు 2040 కల్లా 10 గిగావాట్ క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు నియర్లీ 100 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలోని 50 మెగావాట్ ఈచ్ ఆర్డర్, ఒకటి మధ్యప్రదేశ్ అండ్ మరొకటి మహారాష్ట్ర, 2 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. దీనిలో మధ్యప్రదేశ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ఆర్డర్ ని విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి బీపీసీఎల్ వాళ్ళు ఇష్యూ చేసినట్టుగా ఈ రోజు బీపీసీఎల్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే షేర్ చేయడం జరిగింది. ఇంకా సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఈ కొత్త ఆర్డర్ ఏదైతే బీపీసీఎల్ నుంచి వచ్చిందో ఇది సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ పాసెంజర్ వెహికల్ బిజినెస్ ని అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఈ రెండు బిజినెస్ ని సెపరేట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ పాసెంజర్ వెహికల్ బిజినెస్ నుంచి కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని డిమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయాలంటే వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే రావాలి కదా. దీనిలో భాగంగా వీళ్ళు షేర్ హోల్డర్ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ షేర్ హోల్డర్ లోని 99.99% పైన షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఈ డీమర్జర్ కి అయితే అప్రూవల్ రావడం జరిగింది. ఈ షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రెండు బిజినెస్ ని సెపరేట్ చేసినట్లయితే వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే బోత్ బిజినెస్ మీద సెపరేట్ గా కాన్సన్ట్రేట్ చేసి రెండు బిజినెస్ ని గ్రో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఒకవేళ ఈ బిజినెస్ డీమర్జ్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఓన్లీ పాసెంజర్ వెహికల్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు పాసెంజర్ వెహికల్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా కమర్షియల్ వెహికల్ బిజినెస్ మీద ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, వాళ్ళు కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈవెన్ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా మనం చూసినా కూడా ఈ డీమర్జర్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఇది పాజిటివ్ కానుంది. సో ఈ డీమర్జర్ కి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళతోని యూరోపియన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజిషియన్స్ వాళ్ళు కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ కొలాబరేషన్ లో భాగంగా టాటా ఎలక్సీ వాళ్ళు అండ్ అలాగే ఈ ఎకోసెప్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ డ్రివెన్ హెల్త్ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీ క్యాపబిలిటీస్ పైన రీసెర్చ్ చేయబోతున్నట్లుగా, దీనిలో భాగంగా అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ టూల్స్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఫర్ ఇంజురీ ప్రివెన్షన్ వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ అయితే అప్లై చేయడం పైనే వీళ్ళ పార్ట్నర్షిప్ ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా స్పోర్ట్స్ మెడిసిన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించబోతున్నట్లుగా ఈ రోజు టాటా ఎలక్సీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గుజరాత్ దహేజ్ లోని వీళ్ళ అప్కమింగ్ సింథటిక్ ఆర్గానిక్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దీనికి గుజరాత్ డైరెక్టరేట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్యాక్టరీ లైసెన్స్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ కొత్త ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేటువంటి ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ న్యూ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినట్లయితే సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇది లక్ష్మీ ఆర్గానిక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ గ్రూప్ కంపెనీ అయిన ట్రిమాక్స్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ మెటాఫోర్మిన్ హైడ్రోక్లోరైడ్ కి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీని అయితే వీళ్ళు అచీవ్ చేశారు. సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ రావడంతో ఇప్పుడు ట్రిమాక్స్ వాళ్ళు ఈ క్రూషియల్ ఏపీఐ ఏదైతే ఉన్నదో దాన్ని యూరోప్ అండ్ అలాగే అదర్ సిఇపి యాక్సెప్టింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. యూరోప్ అండ్ సిఇపి యాక్సెప్టింగ్ మార్కెట్స్ లోని ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ ఉన్నదో దీని ద్వారా ఆ డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ మెటాఫ్రామ్ హైడ్రోక్లోరైడ్ ని టైప్ 2 డయాబెటీస్ మేనేజ్మెంట్ లోని ఫస్ట్ లైన్ థెరపీ కింద యూజ్ చేస్తారు. అండ్ 2030 నాటికల్లా దీని యొక్క మార్కెట్ సైజ్ $386.91 మిలియన్ కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏవైతే టెన్షన్స్ పెరుగుతున్నాయో దీంతో ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి అయితే సెబీ అఫీషియల్స్ తోని డిస్కషన్స్ జరిపి ఇండివిజువల్ ఇంటర్నేషనల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వెబ్సైట్ యాక్సెస్ అయితే రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వెబ్సైట్స్ పైన సైబర్ అండ్ డిజిటల్ అటాక్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు గుర్తించడంతోనే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క సిఇఓస్ డిఎఫ్ఎస్ సెక్రటరీని మీట్ అవబోతున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీమియమ్స్ ని 20 to 25% వరకు పెంచాలని చెప్పి వీళ్ళు అడిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా జిఐసిఆర్ఈకి ఆబ్లిగేటరీ ప్రీమియం సెసెషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రిమూవ్ చేయాలని చెప్పి వీళ్ళు అడిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఒకవేళ ఈ మీటింగ్ లో వీళ్ళు ప్రపోజల్ ని పెట్టినట్లయితే దానికి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందని. ఒకవేళ వీళ్ళు
సైడ్ పాజిటివ్గా ఏదైనా రెస్పాన్స్ వచ్చినట్లయితే అది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళు ఎన్సీఆర్ రీజియన్ లోని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసినటువంటి 1 వీక్ లోనే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నియర్లీ 1200 యూనిట్స్ సేల్ అయ్యాయని అండ్ దీని యొక్క వాల్యూ 3000 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ లో మరొక 2 phases కూడా ఉన్నట్లుగా అండ్ అంతేకాకుండా కొత్తగా మరొక ప్రాజెక్ట్ ని కూడా లాంచ్ చేస్తామని ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కన్నా కూడా చాలా బాగుంటుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ప్రెసెంట్ చూసినట్లయితే ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలా వేరియస్ ప్లేసెస్ లోని రియల్ ఎస్టేట్ డిమాండ్ అయితే బాగా కనబడుతుంది కదా. దీంతో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టెర్రా సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక చాలా చిన్న కంపెనీ, అంటే 200 crores ఆడ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీకి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వేరియస్ కంపెనీస్ ఆల్రెడీ ఆర్డర్స్ విన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క కన్సోర్టియం కి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఆర్డర్ వాల్యూ 7000 crores. కాకపోతే ఇది వీళ్ళ కన్సోర్టియం విన్ అయినటువంటి ఆర్డర్ కదా, దీనిలో వీళ్ళ షేర్ 1900 crores గా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఇంత చిన్న కంపెనీకి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి చాలా మంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళు లాస్ట్ టైం ఫిబ్రవరిలోని ఆర్డర్స్ రిలేటెడ్ గా వీళ్ళు డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి 1900 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అని, ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు స్టీల్ పైప్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ అయితే 19,000 crores పైనే పెరిగిందని, ఈ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా వీళ్ళకైతే మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ లోనే వీళ్ళకి మంచి ఆర్డర్ పైప్ లైన్ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏదైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నేను బీఎస్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో మనం చూసినట్లయితే వీళ్ళ ట్రాన్సాక్షన్ చార్జెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఫండ్స్ పైన ట్రెజరీ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దానిలో అయితే డ్రాప్ కనపడుతుంది. దీంతో పాటుగా కార్పొరేట్ కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు కదా, ఆ రెవెన్యూస్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 106 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 218 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 493 crores కి పెరిగింది. అండ్ వీళ్ళ ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బీఎస్సీ స్టార్ ఎంఎఫ్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ బీఎస్సీ స్టార్ ఎంఎఫ్ ప్లాట్ఫామ్ బిజినెస్ లో అయితే వీళ్ళు కంటిన్యూస్ గా మంచి గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లోని వీళ్ళు 61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్ రెవెన్యూస్ లోని ఏకంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 80% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ బీఎస్సీ స్టార్ ఎంఎఫ్ ప్లాట్ఫామ్ లో ఏదైతే కంటిన్యూస్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారో దాని ద్వారా వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బీఎస్సీ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ ఆర్తి డ్రగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 53% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఏపీఐ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్పెషాలిటీ కెమికల్స్ రెవెన్యూస్ లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇంటర్మీడియట్స్ అండ్ అదర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఫార్ములేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ క్యాపెక్స్ రిలేటెడ్ గా ప్లాన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఆర్తి డ్రగ్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేబుల్ అండ్ వైర్ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగున్నాయి. అండ్ వాళ్ళ మేనేజ్మెంట్స్ యొక్క గైడెన్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా బాగానే ఉన్నది. ఈ సెగ్మెంట్ లోని బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆర్ఆర్ కాబెల్ కావచ్చు, నిన్న పాలీక్యాబ్ కావచ్చు, వీళ్ళందరి నెంబర్స్ బాగున్నాయి. ఇప్పుడు కేఈ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 34.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే
చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 37% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ కేబుల్ అండ్ వైర్ బిజినెస్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ లోను అండ్ డొమెస్టిక్ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఈపీసీ ప్రాజెక్ట్ సెగ్మెంట్ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 3839 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కేఏ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి. అండ్ ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు గైడెన్స్ ఇచ్చినట్లుగా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ఎన్పిఏ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ కొంత పెరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది. ఈవెన్ నెట్ ఎన్పిఏ లో కూడా సిమిలర్ సినారియో మీరు చూడొచ్చు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మారుతి సుజుకి అండ్ సుజుకి కార్పొరేషన్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన భారత్ సీట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 8 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 7.59 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 11.38 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని 100 rupees బిలోలో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ లో చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 44.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన వీళ్ళ ఎబిటాలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 14.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో భారీ ఇంపాక్ట్ కనపడుతున్నది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయాలి కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఈసారి కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు చూసినా కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సిమిలర్ సినారియోనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళపైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన వీళ్ళైతే లాస్ పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తీసి చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయి ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇండియా బిజినెస్ రెవెన్యూస్ లోను ఆఫ్రికా బిజినెస్ రెవెన్యూస్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఇండోనేషియా బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం జస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇండియన్ బిజినెస్ ప్రాఫిట్ లో అయితే క్లియర్ గా డ్రాప్ కనపడుతున్నది. బట్ ఇండోనేషియా బిజినెస్ ప్రాఫిట్ లోను ఆఫ్రికా బిజినెస్ ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కార్ ట్రేడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోను ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డ్రాప్ కనపడుతున్నది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లో ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్ రెవెన్యూస్ లోను OLX ఇండియా రెవెన్యూస్ లోను బాగానే డ్రాప్ కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో క్లియర్ గా వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో కనబడుతున్నటువంటి మరొక నెగటివ్ థింగ్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్లిప్పేజెస్ కొంచెం పెరిగాయి. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన
చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు కాసా డిపాజిట్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా డిపాజిట్స్ లో 3.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్లిప్పేజెస్ అయితే కొంత పెరిగాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఫైనాన్షియల్ 26 రిలేటెడ్ గా వీళ్ళు గైడెన్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ మార్కెట్ ఇంకా వీళ్ళు బెటర్ గైడెన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది, బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బిలో గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.